నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి పాదారవింద శతకం 13, 14 శ్లోకాలండి. భవానిద్రుయేతాం భవని బిడితేభ్యో మమ ముహుః తమో వ్యామోహేభ్య స్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షాబిందు స్ఫురణ ధరణాధూర్జటి జటా కుటీరాశోణాంకం వహతి వపురేణాం కకలిక. ప్రణయ కలహంతో తన మీద కోపం తెచ్చుకున్న అమ్మవారి పాదాల మీద పడ్డ శివుడు జడల గుడిసెలో నివసించే చంద్రకళ ఆమె పాదాలకు రాసుకున్న లాక్షారక్షం రంగు అంటి ఎర్రగా మారిపోయింది. అలా చంద్రకళని ఎర్రబారేలా చేసిన ఓ కామాక్షి, నీ దివ్య పాదాలు దట్టమైన సంసారం అనే చీకటి వ్యామోహాలకి మాటిమాటికి ద్రోహం చేయుగాక. అనగా అమ్మవారి పాదాలు తనకున్న సంసారం అనే వ్యామోహాన్ని తొలగించు అని భావన. పవిత్రీకుర్యుర్నః పదతలభువః పాటలరుచః పరాగాస్తే పాప ప్రశమనధురేణాః పరశివే కణం లబ్ధుం యేషాం నిజ శిరసి కామాక్షి వివశా వలంతో హ్యాతన్వంతః మహమికాం మాధవముఖాః. అమ్మా కామాక్షి, పరశివ రూపిణి, విష్ణువు తదితర దేవతలు తమ తలల మీద ఏ పాదాల రేణువులైతే ధరించడానికి వివశులై నేను నేను అని ముందుకు వస్తున్నారో, పాపాలను సైతం తొలగించే సమర్థత కలిగిన ఆ దివ్య పాదాల మధ్యలో జన్మించిన ఎర్రని రేణువులు మమ్మల్ని కూడా పవిత్రం చేయుగాక. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.